తుమ్మల రామకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం జరగబోతున్నది. కావున రండి సార్. శ్రవణాయ కుర్మహే సమ కామాన్ కామ కామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఆహ్వానిస్తున్నాం. యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ భవతి. జాతీయ అధ్యక్షులు మాజీ చైర్మన్ పేటల మున్సిపాలిటీ వారు భావించొద్దు. అంటే మా ద్వారా అంటే ఎవరిని అగౌరవపరచడం కాదు. ఒక సన్మానం చేసేటప్పుడు ఆ సంఘానికి మేము ఏమన్నా సేవ సర్వీస్ చేసి మేమేమన్నా ఒక ఘనకార్యం చేస్తుంటే సన్మానం మీరు చేయాలి, మేము స్వీకరించాలి. ఇప్పుడు నేను చూసిన పాంప్లెట్లు ఏమైనా ఉందంటే అర్చక పండిత పరిషత్ వాళ్ళకి పెద్దల చేత సన్మానం చేయబడుతుందని ఉంది. నేను ఆ భావంతో నేనున్నా. దయచేసి అన్నిగా భావించొద్దు. మీరు ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని మీ ఆదాయ వనరులు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంత దిగ్విజయంగా చేశారు కాబట్టి మా చేతుల మీద మీకు చేయాలనే భావం నాకుంది. ఏదైనా మా ద్వారా ఏదైనా మీ సంఘానికి ఉపయోగం చేపట్టినప్పుడు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమానికి మేము బాసలుగా ఉన్నప్పుడు అప్పుడు మీరు చేస్తే మేము గర్వంగా తీసుకుంటాం. దయచేసి అన్నిదా భావించొద్దు. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, నేను లాజిక్ చెప్తాను. ఆయన మనకు విలువైన సలహాలు ఇచ్చారు. ఏంటంటే మనం పెద్దల్ని పిలిచామంటే వారిని సన్మానించుకోవాల్సిన బాధ్యత మనమే సంఘం మీద మన పరిషత్ మీద ఉంది. మన సమావేశానికి ఖర్చులు తరుగు 600 రూపాయలు ఉన్నాయి. తర్వాత పెడల్లో రెండవ సభ, ఆ రెండో సమావేశానికి సంబంధించినటువంటి మనకు వచ్చినటువంటి చందాల రూపంలో కానీ మనకి రసీదుల తాలూకు మనకు వచ్చినటువంటి అమౌంట్ 34,130 రూపాయలు. అలాగే ఇతర డొనేషన్స్గా చందాల రూపంలో వచ్చిన 71,649 రూపాయలు. అంటే మొత్తం కలిపి 5,779 రూపాయలు. చులు 81,699 రూపాయలు ఖర్చు. 24,080 రూపాయలు మన దగ్గర డబ్బులు ఈ సభ రోజుకి. పండితులకి, పురోహితులకి, అర్చకులకి టికెట్లు అయ్యి కూడా మరి ట్రైల్ కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి త్వరగా వస్తే మరి ముందు వెనకల కుదరవు. ఈ లిస్టులో ఎలా ఉంటే అలా వస్తుందండి. మీరు కంగారు పడితే మరి నేను వెళ్ళిపోతున్నానంటే నేను చేయలేను. అందు గురించి ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఆమె యొక్క ద్విపంచాయతన రూపములు ముందు ఇప్పుడు వాస్తులోను జ్యోతిషంలోను ప్రముఖ ప్రజ్ఞ సాధించినటువంటి వారు వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. కాళీతార మహావిద్యా షోడశి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమవతి భగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలంపై ఆ భక్తులను ఉపాసకులను అనుగ్రహించటానికై అవతరించింది. శివుని ధర్మపత్ని అయిన ఆ తల్లికి 18 అంటే 18 శక్తిపీఠాలు అథవా 52 శక్తిపీఠాలలో శంకర్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సన్మానానికి ఆహ్వానిస్తున్నారు. వారు కూడా ఈ పౌరోహిత్యంలో నిష్ణాతులు, సూళ్లూరుపేటలో మంచి విద్యావంతులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు.
రాజమండ్రి వాస్తవ్యులు చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి అర్చకులు వారిని కూడా పరిషత్ తరపున సన్మానానికి ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ వాస్తవ్యులు బళ్ళ రామలింగేశ్వరరావు గారు వారిని కూడా పరిషత్ తరపున పండిత పరిషత్ తరపున వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపున సన్మానం మరి జరిపించవలసిందిగా కోరుతున్నాం. బట్ట హరిబాబు గారు. అలాగే పొట్ల మహదేవమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి మన పరిషత్ బిరుదులు పొందినటువంటి మహనీయులు కాలపు భీమేశ్వరరావు సిద్ధాంతి గారిని కూడా సన్మానించవలసిందిగా పరిషత్ వారిని కోరుకుంటున్నాం. రండి. కాలపు భీమేశ్వర సిద్ధాంతి గారిని వారు కూడా శిష్యు బృందాన్ని తయారు చేశారు. వారిని కూడా పరిషత్ తరపున సన్మానానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. సంతకం పెడతాం ఖాళీ లేదు. గుమ్మడే ఎక్కడున్నారా? ఉన్నారు. వీళ్ళు అర్చకులు వారిని కూడా మరి ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గోరు సురేష్ గారు దొండవాస్తవులు వారిని కూడా పురోహితులు వారిని కూడా ఈ పరిషత్ తరపున సన్మానానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరావతిని వెంకట సుబ్బారావు గారు, పృథ్వీ నాగరాజు గారు. లైన్లో వచ్చేస్తుంది. మీరు వెళ్ళిపోతారు. ఫోన్ నెంబర్ వేసి కార్పర్తి తేజేశ్వర శర్మ గారు సిద్ధేశ్వరాలయ అర్చకులు వారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పేరు లేదు తెలియదు మాకు ఇలా వస్తే. పిచ్చికి రవికుమార్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి కూడా పరిషత్ తరపున సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అసలు లేదు, నువ్వు ఎక్కడో ఉంటావు, ఎక్కడ ఎలా తెలుస్తుంది? మధ్యలో వస్తే ఎలా తెలుస్తుంది? దంతం శివహనుమంతరావు గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం. పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాం. గణపతి గారి సిద్ధేశ్వరాలయ అర్చకులు నమస్వామి గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీ పేరు చెప్పండి. ఎలా వచ్చి హలో హలో ఒకళ్ళు ఆహ్వానిస్తున్నాం, సన్మానం చేయవలసిందిగా కోరుతున్నామండి. బండార్లంక వాస్తవులు కాసిరి వెంకటేశ్వరరావు గారిని కూడా మరి పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానిస్తున్నాం. పుల్లేడుగురు వాస్తవులు వారు కూడా మరి ఈ పండిత పురోహిత పరిషత్లో సభ్యులు వారిని గౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సేవా సంఘం అధ్యక్షులైనటువంటి అంకం శ్రీనివాసరావు గారిని మరి వేదిక వద్దకి పండిత పురోహిత పరిషత్ తరపున పృథ్వీ నాగరాజు గారు పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్న పృథ్వీ నాగరాజు గారిని రావూరుపేట ఏమండి పృథ్వీ నాగరాజు ఏమండి పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానిస్తున్నాం. సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇలాగ రాదు తిరుమలరావు గారా? అంటే తిరుమలరావు గారి పేరు దీని పేరు ఏం పేరు? కొండ చూడాల్సిన అల్లాడు పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆసిపు భద్రరావు గారు బండార్లంక వాస్తవ్యులు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా హేమసుందరరావు గారు కప్పలదొడ్డి వాస్తవ్యులు వారిని కూడా పురోహితులు వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అంగర వాస్తవ్యులు పురోహిత బ్రహ్మ బండార్లంక వాస్తవ్యులు కార్పర్తి మల్లేశ్వరరావు గారిని పరిషత్ తరపున ఆహ్వానిస్తున్నాం. వారిని పండిత సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
గుంటు దుర్గాప్రసాద్ గారు బండార్లంక వాస్తవ్యులు వారిని కూడా మరి వేదిక వద్దకు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కారుపర్తి శశికుమార్ గారు పెడన వాస్తవ్యులు వారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మీరేనండి? ఇనుమర్తి సత్యనారాయణ గారు ఏలూరు అర్చకులు శ్రీ ఏలూరు పేరు మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ మీరు మేము కూడా ఇబ్బంది పడాలి. ఇంత సభ్యుల్లో మాకు బట్ట హరిబాబు గారు సభ్యులు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బి విశ్వనాథం గారు పెడల వాస్తవ్యులు పురోహితులు సిద్ధాంతులు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కొట్ల తిరుమల వెంకట శ్రీవ వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కే పెదపూడి వాస్తవ్యులు కాసిన విజయభాస్కరరావు గారు అర్చకులు వారిని కూడా పండిత పురోహిత తరపున సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మాజీ ప్రెసిడెంట్ గారు వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. జాన పల్లపరాజు గారు అర్చకులు బండార్లంక వాస్తవులు వారిని కూడా వేదికని అలంకరించి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మాది లాస్ట్ ఉందండి మాకు. సరే కట్టప్ బండారు ఏమండి మీరు రండి ఇక్కడ సన్మానం చేయడానికి 2, 3, 4, 5 చేసేసేయండి, మాకు తృప్తి అవుతుందండి. బండారు ఆనంద ప్రసాద్ గారి చేత మరి సభ్యులకు సన్మానం కార్యక్రమం జరుగుతుంది. అంటే మనం సన్మానం చేసుకునే కంటే పెద్దలాంటి వాళ్ళు సంఘ నాయకులు మనకు సన్మానం చేశారంటే సమాజంలో మంచి గొప్ప స్థానాన్ని మనం పొందినటువంటి వాళ్ళు అవుతాం. అందుగురించే ఈ పెద్దలందరినీ కూడా ఎక్కించడం జరిగింది. ఇంకో రకంగా భావించుకోవద్దు. కేపెదపూడి నుంచి వారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. లీలాప్రసాద్ గారు ఏమండి మన కార్యవర్గ సభ్యులు పెడన వాస్తవ్యులు కోర్మా లీలాప్రసాద్ గారు ఎక్కడున్నారు? బళ్ళ విఘ్నేష్ గారు ఎక్కడున్నారు? రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యవర్గ సభ్యులు చెప్పండి. మరి బట్టి కోర్మా కోడ శివానంద్ గారు పెడన వాస్తవ్యులు పురోహితులు ఎక్కడున్నారో వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. హలో జగన్పేట వాస్తవులు చందన రేణుక వెంకట రూప్ కుమార్ గారు వారి సిద్ధాంతులు మరి వారికి కూడా పండిత పురోహిత తరపున సన్మానం జరపబడుతుంది. స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. రామారావు గారు మన మెమెంటో దాతలు ఆడ వచ్చారా? మెమెంటో దాతలు మెమెంటోలు ఇచ్చినటువంటి దాతలు వాడి చేత కూడా చేయించండి. శాలవాళ్ళు ఇచ్చిన వాడి చేత కూడా సన్మానం చేయించండి. వాళ్ళ పిల్లని మరి నాకు తెలియదు. చింతా శ్రీ సింహాద్రి గారు జగ్గనపేట వాస్తవులు వారిని కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుచున్నాం. చింతా అమర గారిని కూడా మరి వేదిక అలంకరించుకు కోరుచున్నాం. చింతా అరుణ్ గారిని కూడా జగ్గనపేట వాస్తవులు వారిని కూడా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బండ్ల బాలసుబ్రహ్మణ్యం గారు దేశాయిపేట అర్చకులు బండ్ల బాలసుబ్రహ్మణ్యం గారు వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. రాకపోతే నేను టిక్కి పెట్టుకోవడానికి మరి నాకు ఏమన్నా అవకాశం ఇవ్వాలి. మరి మళ్ళీ ఇంత జనంలో మిస్ అయ్యామంటే మళ్ళీ మాకు పొందలేదు సన్మానం అని చెప్పేసి ఏం పేరు సార్? ఓం ये देवादेवाय ये देवादिविभागा देवाय ये देवादिविभागाः देवादिविभागा देवादेवादिविभागा इति दिविभागा देवादेवादिविभागा इति दिविभागा इति कृष्णाजनमिति दिविभागा इति कृष्णाजनं दिविभागा इति दिविभागा. శ్రీనివాస్ గారు బండాలంక వాస్తవులు వారిని కూడా ఈ పండిత పురోహిత పరిషత్ తరపున సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. इति कृष्णाजनमिति इति कृष्णाजनमवाव कृष्णाजनमिति इति कृष्णाजनमव
कृष्णाजनमवकृष्णाजनं कृष्णाजनमवधूनोतिधूनोत्यवकृष्णाजनं कृष्णाजनमवधूनोति कृष्णाजनमिति कृष्णा अजिनम् చల్లా లక్ష్మణరావు గారు అవధూనోతి మే మన కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. धूनोति इम एवास्मा एव इम एवास्मै एवास्मा एव इवास्मै लोका अस्मा एव इवास्मै लोकाः अस्मै लोकास्मास्मै लोका प्रीता लोकास्मास्मै लोका प्रीताः लोका प्रीता लोका प्रीता अभीष्टा प्रीता लोका प्रीता अभीष्टा प्रीता अभीष्टा प्रीता अभीष्टा भवन्त्यभीष्टा प्रीता अभीष्टा చౌడేశ్వరి ఉమారామలింగేశ్వర స్వామి అర్చకులు అంకుం పెద్ద బ్రాహ్మణుడు గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. अभीष्टा भवन्त्यभीष्टा भवन्ति अभीष्टा इत्यभीम् इष्टा भीमशङ्करं गारु भवन्तीति సన్మానం भवन्ति స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः జై భవనారాయణ హస్తినాపురం అర్చకులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. హస్తినాపురం అర్చకులు स्वस्ति न इन्दो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो భద్రరావు గారు దండాలకు వాస్తవ్యులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि ముక్కామల వాస్తవ్యులు సాయి గణేష్ గారు కూడా ఈ సన్మానానికి ఆహ్వానితులుగా ప్రకటిస్తున్నాం. त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदम् ఇక్కడ సన్మానం పేర్లన్నీ చదువుతున్నాం. ఏంటంటే మన మిత్రులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడానికి కొంచెం తొందరగా వచ్చారు. మరి त्वं साक्षादात्मा లిస్టులో ప్రకారంగా చదవడానికి మాకు అవకాశం కుదరట్లేదు. మీరే స్వయంగా ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ విషయంలో మన్నించవలసిందిగా కోరుచున్నాం. ఏం చేద్దంటే ఏమనుకోవద్దు, మనమందరూ కూడా సన్మానకర్తలే కాబట్టి మరి పిలిచేకి వెళ్దామనే భావన వద్దు. ఇక్కడ చెప్పేస్తాను, నేను సన్మానం చేయించేసుకుంటే మంచిది. ఏం చేయంటే దీంట్లో ఈ లిస్టులోనూ మీకు పిలవడానికే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాకు ఇంతకుముందు 2 సభలకు కూడా జరిగింది. మరి దూరభారాల నుంచి వచ్చే సభ్యులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందు గురించి ఇందులో మార్పు చేశాను. దాని గురించి మీరు ఎవరు ఏమనుకోవద్దని చెప్పేసి సభకు తెలియజేస్తున్నాను. దంతోశెట్టి కాళహస్తీశ్వర సిద్ధార్థ గారిని, ఆయన గురుశ్రేష్ఠ అవార్డు గ్రహీతలు, శ్రీ విద్యోపాసకులు, రాజమండ్రి చుట్టుపక్కల ఒక 50 గ్రామాలకి మరి టీవీ ఛానల్ ద్వారా వారు అనేక గ్రామాల్లో సంచారం చేస్తూ మరి మార్గదర్శకులుగా ఉన్నారు. వారిని మరి సభ్యుల తరపున, కమిటీ సభ్యుల తరపున సన్మానం ఏర్పాటు చేసి त्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानवमशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्दात् त्वं वाङ्मयस्त्वं जन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि. బండారులంక గ్రామం నుంచి ఈ ప్రాంతానికి పని పాటలు అక్కడ మన చేనేత సంబంధించినటువంటి వారికి కనీస పనులు లేక ఇబ్బంది పడతా ఈ వేటపాలెం గ్రామానికి వారు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు వీరి బుచ్చేశ్వరరావు గారి పేరు సత్యనారాయణ గారు వాళ్ళని ఆదుకొని వారికి వృత్తి కల్పించి తర్వాత వసతి కల్పించి వారికి ఎంతో సహాయం చేశారు. మరి అటువంటి వారి కుమారుడైన బుచ్చేశ్వరరావు గారు మన కాళహస్తి సిద్ధాంతి గారిని
స్వయంగా సన్మానించుకోవడానికి వారు వచ్చారు. ఎందువల్లనంటే దాదాపు 30 సంవత్సరాల పైగా వీరు వారింటికి సిద్ధాంతిగా మెలుగుతూ ఉన్నారు. మరి గురువు గారు ఈ యొక్క తమ సొంత గ్రామానికి వచ్చేసరికి స్వయంగా సన్మానించుకోవాలని మరి వారు ఎంతో కుతూహలపడి వచ్చారు. వారికి తమ గురువును సన్మానించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. सर्वं जगदिदं दत्त्वो जायते सर्वं जगदिदं दत्त्वस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारास्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूतं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरं तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चाञ्जरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं सगुम्भिताः सन्धिः सैषा गणेशविद्यां शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्त्यानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेत्पुरुषात् परम् ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शुभसुताय श्रीवरदतये नमो नमः एतत्थर्वशीर्षंयोदीते स ब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नैर्न बाध्यते स सर्वतः గతంలో సిద్ధి బుజ్జేశ్వరరావు గారు వారిది జాండ్రపేట, మా ప్రాంతం నుంచి అలాగే బండార్లంక ఇలాగ తూర్పుగోదావరి జిల్లా ఇంకా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా 20-25 సంవత్సరాల క్రితం చాలామంది చేనేత కార్మికులు అక్కడ జీవనోపాధి సరిగ్గా లేక రుణబాధలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి ఈ చీరాలు రావడం, వారి వంశీకులు సిద్ధి సత్యనారాయణ గారు వారిని ఆదరించి వారికి ఉపాధిని కల్పించి చేనేత వృత్తిలో వాళ్ళ సంసారాలు ఎన్నో సంసారాలను ఆదుకున్నటువంటి మహనీయులు సిద్ధి బుచ్చేశ్వరరావు గారు, వారి తండ్రి గారు. వారిది గౌతము హ్యాండ్లూమ్స్ ఈ చీరాల గ్రామంలో విశేషమైనటువంటి వస్త్రంగ వ్యాపారంలో ప్రసిద్ధులు. వారితో నాకు 2003వ సంవత్సరం నుంచి కూడా, అంటే గత 21 సంవత్సరం నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక గురువుగా, జ్యోతిష వాస్తు పండితులుగా అనేక సూచనలు సమాచారాలు వారి నా ద్వారా పొందినటువంటి సందర్భంలో రామారావు గారిని ఇలాగ గురువుగారిని సత్కరించుకోవాలని వారు కోరడం, అది రామారావు గారు గ్రహించి ఈ సత్కార్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఈ విధంగా సువర్ణ సింహ తలాటాన్ని మీ అందరి సమక్షంలో, పండితులు పెద్దల సమక్షంలో వారి ద్వారా నేను పొందడం ఇది భగవతి యొక్క అనుగ్రహమని, యశ్చాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణైనటువంటి లలితా త్రిపుర సుందరి మీ అందరిలో ద్వారా ఈ ఆశీర్వచనాన్ని నాకు ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. శ్రీ విద్యలో ఎంతో ప్రసిద్ధులు. మరి మనలో శ్రీ విద్య సంబంధించి అవగాహన ఏర్పరచుకోవాలి అనుకున్న మన వారు దొంతంశెట్టి కాళహస్తీశ్వర సిద్ధాంతి గారి సంప్రదించి మరి శ్రీ విద్యలో కూడా మీరు ప్రవీణులు కావాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇంతటి ఘనమైన సన్మానం పొందినటువంటి కాళహస్తీశ్వర సిద్ధాంతి గారు ఇదే విధంగా ఇంకా ముందుకు పోయి అనేక మంది ఆశీర్వచనాలు పొందాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. శుభమస్తు. సరే.
సిద్ధి బుచ్చేశ్వరరావు గారు గౌతమి హ్యాండ్లూమ్స్ మరి ప్రాంతవాసులు కలిగించడంలో సిద్ధి బుచ్చేశ్వరరావు గారు చాలా అగ్రగణ్యులు. ఎందువల్లంటే అక్కడ మాకు పాత చీరాల గ్రామంలో మరి కళ్యాణ మండపానికి మేము నిర్మించేటువంటి కళ్యాణ మండపానికి 5 లక్షల భూరి విరాళాన్ని అందజేశారు. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సాయిబాబా కళ్యాణ మండపానికి అధ్యక్షులుగా ఉండి అనేక భక్తి కార్యక్రమాలు చేస్తూ ముందంజలో ఉండేటువంటి దానికి తన వంతు కృషి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ చేస్తారని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారు చేస్తూనే ఉన్నారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని, భవిష్యత్తులో కూడా అనేక ఉన్నత పదవులు వారికి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మోక్షం చ విందతి ఇదమథర్వమశిష్యాయ నదేయం యో యది మోహాద్దాస్యతి నాగమల్లేశ్వరరావు గారిని పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తాం. సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బండార్లంక వాస్తవ్యులు కొచ్చల జోగేశ్వరరావు గారు వారు మరి అక్కడ పురోహిత సంఘానికి కూడా వారి సేవలు అందించినటువంటి వారు ప్రస్తుతం సెక్రటరీగా కొనసాగుతున్నారు. వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి రాధాకృష్ణ గారు మండపేట వాస్తువులు భట్ట రామలింగేశ్వరరావు గారి శిష్యులు పిచ్చికి రాధాకృష్ణ గారిని మరి పండిత పురోహిత రాధాకృష్ణ గారిని మరి పండిత పురోహిత పరిషత్ తరపున సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రెడ్డి దుర్గాప్రసాద్ గారు ఏ ఊరు పెద్దాపుర వాస్తవులు వారిని కూడా సన్మానించవలసిందిగా పండిత పురోహిత పరిషత్ వారిని కోరుచున్నాం. ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పిచ్చుగా మధు గారు మన మండపేట వాస్తవ్యులు భట్ట రామలింగేశ్వరరావు గారి శిష్యులు వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఉప్పు సత్యరామకృష్ణ గారిని మరి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. బత్తుల కామరాజు గారు అయిపోయిందా? భోగలింగమూర్తి గారు ఎవరండి స్వగ్రామం చీరాల వాస్తవులు వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. షూర్లూరుపేట నుంచి ఎనిమిది భానుకుమార్ గారు వారి అర్చకులు పురోహితులు వారిని కూడా ఈ సంస్థ తరపు పరిషత్ తరపు నుంచి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీరామ్ గారు మరి వారు కూడా అర్చక పురోహిత సంఘంలో మరి విశేష ప్రజ్ఞ సాధించారు కాబట్టి వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సన్మానం స్వీకరించండి పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి. మరి మహనీయులైనటువంటి కర్రా భవనారాయణ గారు వారు కూడా స్మారత విద్యలో మంచి దిట్ట. ఎన్నాళ్ళ నుంచో చిన్నతనం 11వ సంవత్సరం 12వ సంవత్సరం 13వ సంవత్సరం కాడి నుంచి పౌరోహిత్యంలో ఎన్నో వివాహాలు చేయించారు వీరు. వారి ద్వారా వారి కొడుకులకి మనవలకి మునిమనవలకు కూడా ఇప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారు. మరి భట్ట రామలింగేశ్వరరావు గారి శిష్యులు అక్కడ విశేషమైనటువంటి ప్రఖ్యాతి ఉంది భవనారాయణ గారికి. వారిని సన్మానం చేయవలసిందిగా మనం పండిత పురోహిత పరిషత్ తరపున వేడుకుంటూ ఉన్నాం. పిచ్చికి రాంబాబు గారు వీరు కూడా మురమండ వాస్తవ్యులు వారు కూడా అక్కడ అర్చక కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నారు. వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం గ్రహించవలసిందిగా కోరుచున్నాం. యారాసి శ్యామసుందరమూర్తి గారు ఎవరండి రావూరుపేట వాస్తవులు వీరు కూడా అర్చక పురోహిత సంఘంలో మరి సభ్యులు. వారు సేవలను గుర్తించి పురోహిత పరిషత్ సంఘం సన్మానిస్తూ ఉంటే గ్రహించవలసిందిగా కోరుచున్నాం. పాలకొల్లు వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిషాల అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ చేసినటువంటి మన దేవాంగుల్లో దేవబ్రాహ్మణుల్లో తక్కువ వారిని పండిత పురోహిత పరిషత్ తరపున సన్మానించవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాసరావు గారు పందలపల్లి వాస్తవులు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
మాచర్ల నాగేశ్వరరావు గారు శిష్యు బృందం కూడా బట్ట హరిబాబు గారు మన వారి సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు భోజనాలు అవి చాలా చక్కగా అన్నీ కూడా ఇక్కడ ఏవి లోటు లేకుండా ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. పండిత పురోహిత పరిషత్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యారాసు నాగార్జున శాస్త్రి గారు వీరు కూడా మరి స్మారక విద్యలో మరి పండితులు వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపున సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ చిన్నారి పేరేంటి? సజ్జా డుంబు వెంకటేష్ చిరంజీవి. ఇతడు కూడా వేద విద్య నేర్చుకుంటున్నాడు. ఈయన్ని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, మీకు పడాల ఉమామహేష్ గారు ఏలూరు వాస్తవ్యులు. వీరు కూడా బీటెక్ చదివి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మరి జ్యోతిష విద్యలో మహాప్రజ్ఞ సంపాదించినటువంటి ఘనులు కాబట్టి వీరి యొక్క విద్యా ప్రగతిని విద్య యొక్క ఉన్నతిని సమాజాన్ని మరి ఆ విద్య ద్వారా అందరికీ కూడా అందించాలని చెప్పేసి మా పురోహిత పరిషత్ తరపు నుంచి మేము వారికి తెలియజేస్తున్నాం. హరిబాబు గారు, బట్ట హరిబాబు గారిని రావూరుపేట వాసులు లక్ష్మణ గారు చల్లా లక్ష్మణరావు గారి శిష్యులు పింఛని షణ్ముఖరావు గారిని పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం చేస్తూ ఉన్నాం. దోగుపర్తి సాంబశివరావు గారు చల్లా లక్ష్మణరావు గారి శిష్యులు. వారిని కూడా పండిత పురోహిత పరిషత్తు సన్మానం చేసిందిగా కోరుచున్నాం. అలాగే భట్ట రామలింగేశ్వరరావు గారు శిష్యులైనటువంటి గంతోశెట్టి ప్రసాద్ గారు వారిని ఈ సభా సమక్షంలో సన్మానం చేయడం జరిగింది. గడ్డం కృష్ణప్రసాద్ గారు పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి ఆహ్వానం తెలియజేస్తాం, సన్మానం చేసిందిగా కోరుచున్నాం. పేరు చెప్పండి ఏమండి, నా పేరు చెప్పేస్తే బట్ట మాచర్ల నాగయ్య గారి శిష్యులు బట్ట హరిబాబు గారు వారి బృందం అంతా కూడా శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పండిత పురోహిత పరిషత్తు ఆహ్వానం తెలియజేస్తున్న వారందరినీ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మీ పేరు బండారు నాగరాజు గారిని ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఓం యమరాద్రమసమృణచ్యుతం దివో దాసంవధ్రశ్వాయ దాశుషే యాశశ్వంతమాచకాదావసం పణిందాతే దాత్రాని తవిషా సరస్వతి. పేరు చెప్పండి. ఇయం సుష్మే ఆనందబాబు గారు మరి చీరాల వాస్తవ హరిబాబు గారి శిష్యులు. వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు దేవాంగపురి కోట వెంకట సుబ్బారావు గారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి ఆహ్వానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇయం సుష్మేభిర్విసఖాం ఇవారుజత్సానుగిరీణాం దవిషేభిరూర్మిభిః. ప్రముఖ సిద్ధార్థవేత్తలు ఉన్నారు. గొర్రె రామారావు గారిని మరి ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఎలా వచ్చండి సార్? పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి ఎన్ఎం సుబ్రహ్మణ్యం గారిని మరి ప్రముఖ సిద్ధాంతవేత్త వారిని ఈ యొక్క పండిత పురోహిత పరిషత్ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం. బట్ట హరిబాబు గారి శిష్యులు ఒలుకుల వెంకట నాగయ్య గారు
వారి అయ్యప్ప గారు, వారిని కూడా ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. భక్తులకు మనవి. ఇప్పుడు భువనగిరి వెంకటేశ్వరరావు గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. పేరు చెప్పండి. ఒక పంతులు గారు పడిపోయాడు, అతని చేతిలో తాళం చేయబెట్టాను. అతను చెవి తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొచ్చేవలసిందిగా కోరుచున్నాం. పందలపల్లి భూషం వెంకట సుబ్బారావు గారిని, హరిబాబు గారి శిష్యులు, వారిని కూడా ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇది కాదు, ఇంకొకటి. సురేష్ పృథ్వీ వెంకటేశ్వర్లు హరిబాబు గారు హరిబాబు గారు, బట్ట హరిబాబు గారి శిష్యులు పృథ్వీ వెంకటేశ్వరరావు గారు, పృథ్వీ వెంకటేశ్వర్లు గారిని ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. మీ పేరండి? ఎన్నం సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ సిద్ధాంతవేత్త. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన అనేక గ్రామాల్లో మరి విశేషమైనటువంటి ప్రజ్ఞ సాధించినటువంటి మహనీయులు, వారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి, వారి పేరు చెప్పండి. ప్రముఖ సిద్ధాంతవేత్త గొర్రె రామారావు సిద్ధాంతి గారిని కూడా పండిత పురోహిత పరిషత్తు సన్మానిస్తూ ఉంది, గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి. పృథ్వీ వెంకటేశ్వర్లు గారిని కూడా పండిత పురోహిత పరిషత్ సన్మానం చేస్తూ ఉన్నారు పెద్దలు, గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. రండి. బట్ట పొట్ల హరిబాబు పొట్ల హరిబాబు గారు కోరుతున్నాం. పెడన వాస్తవ్యం తస్మాద్విరాడజాయత విరాజో అధిపురుషః భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత. మహదేవమూర్తి గారి శిష్యులు, వారిని కూడా పండిత పురోహిత పరిషత్ సన్మానిస్తూ ఉంది, గ్రహించాల్సిందిగా వస్తుంది. అవును, అందులో దేవా అజయంత గారి శిష్యులు, వారిని కూడా సంవృతం పురుషద బళ్ళగస్తయ్య గారు, కప్పలదొడ్డి వాస్తవ్యులు, వారు కూడా పురోహిత అర్చక పరిషత్ తరపున సభ్యులు, వారిని కూడా కాదు ఆనందబాబు గారిని కట్టేసాం, మనం ఆనందబాబు గారిని కట్టేసాం. బళ్ళ కోట కప్పలదొడ్డి వాస్తవ్యులు బళ్ళ కోటగస్తయ్య గారు, వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాం, వారిని సన్మానిస్తున్నారు. జక్కల మౌళేందు అణుదాతం, స్వరితం, దీర్ఘస్వరితం మొదలైనటువంటి వాటి యొక్క రహస్యాల్ని మన సభ్యులకి అందరికీ చెప్పి ఇంకా శిష్యుల్ని పెంచాల్సిందిగా ఈ సన్మానం మిమ్మల్ని ఇంకా ఉత్సాహపరిచి ఇంకా ప్రజాం దదో
ఇంకొక చిన్నారి ఒట్ల గగన్ సాయి, ఈ అబ్బాయి కూడా బాసర క్షేత్రంలో వేద విద్యను పూర్తి చేస్తున్నటువంటి వాడు. మరి చిరంజీవికి ఆశీస్సులు, పెద్దలందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. భద్రం పశ్యేమాక్షవిర్యాగం సస్తనాభిః వేషేమదేవహితం యదాయుః. మాచర్ల వెంకటేశ్వర్లు గారు, హరిబాబు గారి శిష్యులు, వారిని కూడా మంచి సన్మానం మరి జరిపించాల్సిందిగా కోరుచున్నాం. జరుగుతూ ఉంది. పండిత పురోహిత్ పరిషత్ తరపు నుంచి లక్ష్మణరావు గారి శిష్యులు యారాజు పణిభూషణ్ రావు గారు, వారిని కూడా సన్మానిస్తూ ఉన్నారు. శివాలయ అర్చకులు, ఇప్పుడు మనం బయలుదేరే శివాలయం అర్చకులు. కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శిష్యులు ఏం పేరప్ప? దుర్గా షణ్ముఖ, వారిని కూడా మరి పండిత పురోహిత్ పరిషత్ సన్మానం చేస్తూ ఉంది. ఏమండి మీరు సహస్రాక్ష సహస్రభాత్ సభోమిం విశ్వదావృత్వా అత్యధిష్ట దశాంగుళం. మాచల్ పరిరక్షణ చేస్తున్నటువంటి వారు, వారిని పండిత పురోహిత్ పరిషత్ తరపు నుంచి సన్మానం మరి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదో. రాఘవ సజ్జా రాఘవ గారు, లక్ష్మణాచార్యులు గారి శిష్యుడు, మరి మంచి యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి. రామారావు గారి శిష్యుడు, లక్ష్మణరావు గారి శిష్యుడు, వారిని కూడా మరి సభా తరపున సన్మానం మరి బండారు ప్రసాద్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. గురుగారు, బాలగురు గారు, అంతా అయ్యాక వారిని కూడా మరి పండిత పురోహిత్ పరిషత్ తరపు నుంచి సన్మానం చేస్తూ ఉన్నారు. హరిబాబు గారు, మరి హరిబాబు గారి శిష్యులు. గుంటూరు సాంబశివరావు గారు, బట్ట హరిబాబు గారి శిష్యుడు, వారిని కూడా పండిత పురోహిత్ పరిషత్ తరపు నుంచి సన్మానం చేస్తూ ఉన్నారు. వచ్చి జాగరాజు గారు ఇక్కడ ఉండండి. సుబ్బారావు గారు, పృథ్వీ వెంకట సుబ్బారావు గారు, లక్ష్మణాచార్య గారి శిష్యుడు, వారిని కూడా ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. చల్లా లక్ష్మణరావు గారి శిష్యుడు బేరక వెంకటేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. చల్లా లక్ష్మణరావు గారి శిష్యులు బేరక వెంకటేశ్వరరావు గారిని మన పండిత పరిషత్ సన్మానిస్తూ ఉంది. పృథ్వీ పూర్ణకోట మల్లేశ్వరరావు గారు, హరిబాబు గారి శిష్యులు మరి స్వీకరించమని కోరుతున్నాం. మరి వీరు మహనీయులు శ్యామ్ సుందర్ కోచి గారు, మన
దేవాంగ కుల చరిత్ర మీద విశిష్టమైన సేవ చేస్తున్నారు. కన్నడ భాష ప్రొఫెసరు, రిటైర్డు. కానీ ఆయనకున్న ఆసక్తి ఎంతో గొప్పది. మరి వారికి మన పురోహిత పరిషత్తు తరపున సన్మానం జరగడము అనేది యాదృచ్ఛికంగా జరిగింది. సార్, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము సార్. మీరు ఈ విధంగా మాకు ఈ సమయానికి రావటం మేమెంతో సంతోషిస్తున్నామండి. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. ఒక్క నిమిషం అటు కూర్చోండి, ఒకసారి అటు కూర్చోండి స్వామి. మీరేంటి సార్? తర్వాత శివశంకరప్ప గారు. ఒక నిమిషం ఆగండి. ఇదొక సార్ పేరు చెప్పండి. మీ పేరు? హలో. హంపి స్వామీజీ ఆంతరంగ శిష్యులు శివరాము గారు వారి మన పురోహిత పరిషత్తు సమావేశాలకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వారిని సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ వారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామీజీ వారి ఆంతరంగిక శిష్యులైనటువంటి శ్రీ డి శివశంకరప్ప గారికి మరి మన పురోహిత పరిషత్తు తరపు నుండి మరి వారికి సన్మానం జరగడం అనేది ఇది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. వారికి సన్మానం చేయటం మనకెంతో సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాం. కృష్ణాథుడు మామూలుగా మనకి మీడియా ప్రతినిధిగానే తెలుసు. అంతర్గతంగా ఆయనలో ఉండే శక్తి ఉన్నది, సంఖ్యాశాస్త్రం నిపుణుడు. వారిని పండితుడిగా మనం సత్కారం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. వారి ఆంతరంగిక శిష్యుడైనటువంటి గౌరవనీయులు వాసుదేవమూర్తి గారు మరి మన పురోహిత పరిషత్ సమావేశానికి రావటం ఇది మనందరి అదృష్టం. వారికి మనం సన్మానించుకోవటం మనకి ఎంతో సంతోషదాయకంగా ఉన్నదని వారికి పరమేశ్వరుడు వాస్తవులు వారిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం గ్రహించవలసిందిగా కోరుచున్నాం. నమో నమో భవదియాయ మనోహ్నం కేతురుషసామ్యేత్యగ్రే వాగం దేవేభ్యో విదదాత్యాయన్ వెంకట నాగరాజు లక్ష్మణరాజు చల్లా లక్ష్మణరావు గారి శిష్యులు పృథ్వీ వెంకట నాగరాజు గారిని మరి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ నిల్చుంటే బాగుంటుంది ఒకళ్ళిద్దరు. ఏమండి మీరు లేళ్ల బాలగంగాధరరావు గారు, బట్ట హరిబాబు గారి శిష్యుడు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఏం పేరు? ఊటుకూరు కాశీ విశ్వనాథ్ గారు అర్చకులు వీరిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పురోహితులు వారిని కూడా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
రండి రండి. ఏం పేరు? హరిబాబు గారి శిష్యులు కర్ణ శ్రీనివాసరావు గారిని మరి సన్మానం పండిత పురోహిత్ పరిషత్ తరపు నుంచి వారి సేవలను గుర్తించి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిః యశేమ. సురేష్ సజ్జా హరిబాబు గారు. సజ్జా హరిబాబు గారి శిష్యులు సజ్జా సురేష్ గారు, మీరు కూడా చురుగ్గా పాల్గొంటుంటారు కార్యక్రమాల్లోనూ. బట్ట హరిబాబు గారి శిష్యులు. అన్నిట్లో విద్యా ప్రవీణులు. అబ్బా, సంగీత ప్రవీణ. వలుకుల నాగప్రసాద్ గారు మన పరిషత్ సభ్యులు, వారిని కూడా ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. పేరు చెప్పేవండి. బళ్ళ సజ్జా విశ్వనాథం గారిని మరి ఈ కార్యక్రమానికి మరి చాలా చక్కగా నిర్వర్తించడంలో బాగా పనిచేశారు. వారిని కూడా ఈ పండిత పురోహిత్ పరిషత్ పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా ఆత్యదిష్ట దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషాకుమారుడు యథన్నేనాస్య మహిమా అతో జాయాగుచ్ఛ పౌరుషః పాదోస్య విశ్వభూతాని భవాత్ పునః తతో విశ్వమయ క్రామత్ శాసన నసనే విరాడజాయత విరాజో అధి పూరుషః. గారి శిష్యులు, వీరిని కూడా పండిత పురోహిత పరిషత్ తరపు నుంచి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసేదాజ్యం గ్రీష్మయుద్మశరద్ధవిః. ఎలా వచ్చాయి బాబు మీ పేరు? ఇందాక పిలిచాము, మీరు రాలేదు. మేఘనాథ్ గారు, మాకు ఎక్కువ వాట్సాప్ లో మేఘనాథ్ గారు ఎక్కువ. సప్తాస్యాసన్ పరిణయః త్రిసప్త సలిలా కృతాః దేవాయజ్ఞం తన్మానా అభగ్నన్ పురుషం పశుం. సన్మానం చేస్తున్నాం. తం యజ్ఞం వరేషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యా ఋషయచ్చయే. లక్ష్మణరావు గారు కుమారుడు గణప శాస్త్రి గారు. తస్మాత్ తరపున జజ్ఞాత్ సర్వహుదః సంవృతం పృషధాజ్యం పశు. చింతం కోటి వీరయ్య గారు మరి మీడియా ప్రతినిధి, కోశాధికారి, మరి ఇప్పటిదాకా ఎంతో మనకు కూడా సర్వీస్ చేశారు. వారిని కూడా సత్కరించుకోవడం అది మన అదృష్టంగా భావిస్తున్నాము. మరి చందం కోటి వీరయ్య గారికి మన పురోహిత పరిషత్తు తరపు నుండి సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. హలో, మరి ఉండాలి. ములికి సాయి గారు, గుంటూరు వీరిది. మరి ఎంతో ఆసక్తితో మరి ములికి సాయి గారు, వారికి మన పురోహిత పరిషత్తు తరపు నుండి సన్మానం చేసుకోవటం మరి వారి యొక్క కృషికి ఇంకా స్ఫూర్తిదాయకంగా తీసుకొని
మీరు మరింత మందిని శిష్యులు తయారు చేయాలని కోరుతూ ఉన్నాం. ఇంకా ఎవరు ఉన్నారు? అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పురోహిత పరిషత్తులో సన్మానం ఇవ్వటం అది గొప్ప అదృష్టంగా భావించండి. మీరు మీ యొక్క విద్యలో చాలా ముందుకు వెళ్ళి మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలని మేము పురోహిత పరిషత్తు నుండి మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాము. తస్మాత్ జజ్ఞాత్ సర్వహుతః రుజః సామాని జజ్ఞే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పూర్ణమః అంతఃచరతి భూతేజో స్వయం విశ్వమూర్తిజో త్వం యజ్ఞస్త్వం వశత్కారస్త్వమింద్రస్త్వం. అయినటువంటి మన కార్యదర్శి గారు వీరబాబు గారు, పూర్తి పేరు సార్ దొంతం సార్, గురుశ్రేష్ఠ వాస్తురత్న గారు, సింహతలాడిక సన్మానితులైనటువంటి మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దొంతంశెట్టి వీరబాబు గారికి ఇప్పుడు సత్కారం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సమూలిం విశ్వతో వృత్వా ఆత్యధిష్ఠదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జయగుచ్చ పూరుషః పారోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదై పురుషః పారోస్యేహ భవాత్ పునః. ఇంకా సన్మానితులు ఓం తత్సత్యం ఓం తత్పూర్వం. సంబంధించినటువంటి పురోహితులకి సత్కారం చేయటం అనేటువంటి నా మహద్భాగ్యంగా భావిస్తూ, అంతేకాకుండా సుఖ దుఃఖాలకు వారధి లాంటి వాళ్ళు పురోహితులు కానీ అర్చకులు కానీ శుభకార్యం చేస్తారు, అశుభకార్యం చేస్తారు. అంటే గెలుపు ఓటములు ఎలా సహజమో సుఖ దుఃఖాలు కూడా అలా సహజంగా భావించి మన ప్రయాణాన్ని సాగిస్తాం. జాతస్య మరణంతరం, పుట్టినవాడు గిట్టక మారు, పోయేటప్పుడు మనం పలానా మాస్టారు పలానా వ్యక్తి చనిపోయింటే అయ్యో పాపం అంటే మన జీవితం ధన్యమైనట్టుగానే భావిస్తాం. అలాగే మా జాండ్రపేట గ్రామంలో శ్రీ గంగా ప్రవరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 2021 ఫిబ్రవరి 16వ తేదీన మా బట్టమోహన్ రావు పుష్పల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 16వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా మా కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి అన్నదానం చేయాలి, పేదవాళ్ళకి ఎవరైతే అనాథలుగా అభాగ్యులుగా ఒంటరి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చేతునివ్వాలనేటువంటి సంకల్పంతో మంగళ శనివారం 60 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నా డబ్బులతోనే, నా పెన్షన్ డబ్బులతో నేను చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అన్ని రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సత్కారం చేయటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా, ఈ ప్రాంతవాసులందరూ కూడా పేరు పేరున, ముఖ్యంగా రామారావు గారికి, లక్ష్మణరావు గారికి, శర్మ గారికి, అలాగే శాస్త్రి గారికి, అలాగే పన్నెం బాలశంకరరావుకి, తదితర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు కూడా సన్మాన గ్రహీతలుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కూర్చోండి. నమో యం వై శ్రవణాయ కూర్మహే సమ
ఈశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం